హలో అండి. మా వాళ్ళకి ఇష్టమైన టిఫిన్స్‌లో పెసరట్టు ఒకటండి. నౌవేడేస్ అందరూ బిజీ లైఫ్‌ని గెయిన్ చేస్తున్నారండి. ఎవరికి ఉండాల్సిన కష్టాలు, బాధలు వాళ్ళకైతే ఉండనే ఉన్నాయండి. మన బాధలు కొండంత అనుకుంటాం. ఎదుటి వారికొచ్చే కష్టాల్ని గోరంత అనుకుంటాం. మనం చేస్తున్న తప్పు అక్కడే మొదలవుతుందండి. మనకు టైం ఉందనుకోండి, అప్పుడు ఒకసారి మన వాళ్ళకి ఒక చిన్న మెసేజ్, ఒక ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు అని అడిగిస్తే, వాళ్ళకి కూడా టైం దొరికినప్పుడు అవును నాకు వాళ్ళు చేశారు కదా అని వాళ్ళు కూడా సేమ్ అలానే ఒక మెసేజ్ రిప్లై ఇవ్వడం అనేది, ఒక ఫోన్ చేయడం అనేది చేస్తారు. ఇలా బంధాలు నిలబడతాయండి. మన దగ్గర టైం ఎప్పుడూ ఉండదు. మనకి దొరికిన టైంలోనే కొంత టైంనైతే మన ఫ్యామిలీ కోసం కేటాయిస్తాం. అదే టైంలో కొంత సమయం మన వాళ్ళ కోసం. మనకు మనసు ఉండాలే గానీ మార్గం దానికదే కనిపిస్తది. ఇదే విషయాలు నా ఫ్రెండ్స్‌కి చెప్తే, "ఎంత బాగా చెప్పేవే ముసలమ్మ" అన్నారు. వాళ్ళకి నచ్చింది. మీకు కూడా నచ్చొచ్చు అని చెప్పాను. నచ్చితే ఏముంది? ఒకసారి ఫాలో అవ్వండి. దానివల్ల జరిగేది మంచే గాని చెడైతే ఉండదు కదండీ! నా దోసలైతే రెడీ అయిపోయేవి. దాంతో పాటుగా చట్నీ మీకు ఆల్రెడీ చూపించాను. దీనికి కూరైతే నేనేం చేసుకోలేదండి. మార్నింగ్ కర్రీతో నైట్‌కైతే మేనేజ్ చేసేసాను.